సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో నడికోటి శేఖర్ మధ్యాహ్న భోజన సదుపాయం నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎలిజాల శంకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని నటరాజ్ థియేటర్ దగ్గర గల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులందరికీ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అన్నగారైనటువంటి నడుగోటి శేఖర్ గారు, మన నకరేకల్ ఎమ్మెల్యే గారైనటువంటి వేముల వీరేశం గారి ప్రధాన అనుచరులు, వీరేశం గారు ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను కూడా నల్గొండలో చిన్నారులకు ఏదో సేవ చేయాలనే సంకల్పంతో మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మానసిక వికలాంగుల పాఠశాలలో ఈ చిన్నారులందరికీ కూడా పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి శేఖరణ గారికి ఈ చిన్నారులందరి తరపున మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదములు. అలాగే నల్గొండలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులు కూడా మీరు మీ ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలని ఇట్లాంటి చిన్నారుల మధ్యలో చేసుకొని వీరికి చిరు సహాయంగా చేస్తే బాగుంటుందని మా వీరేశం గారు ఉద్దీపన్ ఫౌండేషన్ కింద స్కూళ్ళు చాలా ఎడ్యుకేషన్ పరంగా స్కూళ్ళు చాలా బలోపేతం చేయడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాలంటీర్ టీచర్లను పెట్టి స్వతహాగా ఫౌండేషన్ కింద జీతాలు ఇచ్చి కూడా చేస్తుండడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటుగా నా చిన్న సాయం కింద ఈ మానసిక వికలాంగులకు సూర్యకిరణ్ స్కూల్, స్పెషల్ స్కూల్ ఈరోజు మధ్యాహ్నం భోజనం పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంతోపాటు అమ్మ స్వచ్ఛంద సంస్థ అన్నగారు శంకర్ గారు, యాదగిరి అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం చిరు కానుకగా ఈరోజు నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో మా రజకజాతి ముద్దుబిడ్డ నడిగోటి శేఖరన్న గారు ఈరోజు మధ్యాహ్న భోజన సదుపాయం, పండ్లు, పిల్లలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు ఈ యొక్క పాఠశాలకు అందించడం జరిగింది. మా అన్నగారు నిత్యం నగరికల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి ముఖ్య అనుచరుగా పనిచేస్తూ మరి మా జాతి కోసం ఎంతో పనిచేస్తున్నటువంటి శేఖరన్న గారు ఇలాంటి చక్కటి మరి అన్నగారు వీరేశం గారి ఆ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని నల్గొండలో మమ్మల్ని అందరూ సంప్రదించి ఈ యొక్క చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా శేఖరన్న గారికి శాఖలాయలమ్మ సంఘం నల్గొండ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్, ఫౌండర్ సురకార యాదగిరి గౌడ్ గారికి, అదేవిధంగా మా రజకజాతి మిత్రుడు, మా బంధువు మన తుపాకుల ప్రవీణ్ గారికి, అదేవిధంగా తోటి నా రజక సోదరులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నల్గొండ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఒక మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మానసిక స్థితిగతులను ఇచ్చిపెట్టి ఈ యొక్క స్కూల్లో వారు ఉంటున్నటువంటి విధానాన్ని మేము మా విజువల్స్ ద్వారా చూపిస్తున్నప్పటికీ కూడా మీరందరూ కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఒక పుట్టినరోజు సందర్భం కానీ, పెళ్లి రోజు కానీ, ఏ ఒకేషన్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఇక్కడ పిల్లలకు ఒక ఆహారం పెట్టినట్టయితే వాళ్ళ పిల్లలు సంతోషిస్తారు. మాకు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినట్టు మీరు అవుతారు. నల్గొండలో ఎంతోమంది మేధావులు, మన పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క పాఠశాలకు ఒకసారి కన్నెత్తి చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శాఖలాయలమ్మ సంఘం నల్గొండ జిల్లా తరఫున మన అన్నగారికి, శేఖరన్న గారికి ప్రత్యేక మా సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలందు నడిగోడి శేఖర్ గారు మా మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా యాదగిరి సారు, శంకర్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మా సూర్యకిరణ్
స్పెషల్ స్కూల్ చిల్డ్రన్స్కి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి యాదగిరి గారికి, శేఖర్ గారికి, ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టినటువంటి శేఖర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మా పిల్లల తరపున, మా స్టాఫ్ తరపున ధన్యవాదాలండి.